అనురిజం రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే వంశపారంపర్యంగా కొన్ని వచ్చే ఒక వివిధ వ్యాధుల వల్ల కూడా ఈ అనరిజమ్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎహ్లర్స్ డాన్లోస్ సిండ్రోమ్ అని, లేదా మార్ఫన్ సిండ్రోమ్ అని, అంటే జన్యుపరంగా కొన్ని రకాల వ్యాధులు ఉండడం వల్ల అవి రక్తనాళాలకు సోకడం వల్ల ఈ విధంగా రక్తనాళాలు ఉబ్బే అవకాశం ఉంటుంది. ఇది ఒక రకం. ఇంకోటి ఏంది, కొన్ని ఇన్ఫెక్షన్ కాజెస్ అంటాం. అంటే మైకోటిక్ అనరిజమ్స్ అని, సాక్యులర్ అనరిజమ్స్ అని, సూడో అనరిజమ్స్ అని, ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి మోస్ట్గా ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే అనరిజాలు. మళ్ళీ మీకు చెప్పినట్టు ఏ అనరిజంకైనా కానీ దాని ఉన్న లొకేషన్ని బట్టి దానికి 2 రకాలుగా ఆపరేషన్ చేయవచ్చు. ఒకటి కోత ద్వారా ఆపరేషన్ చేయొచ్చు, 2 స్టంట్ ద్వారా కూడా ఈ అనరిజమ్స్కి ఆపరేషన్ చేసే అవకాశాలు ఉంటాయి. సో యూజువల్గా ఇలాంటి పేషెంట్స్కి మనం ఏం చేస్తామంటే సిటీ స్కాన్ చేయించి అది ఏ రకమైన అనరిజమో చూసి దానికి ఓపెన్ సర్జరీ బెటర్గా ఉంటుందా దాని ఉన్న లొకేషన్ని బట్టి, లేదా దానికి ఏమన్నా మనం స్టంట్ గ్రాఫ్ట్ పెట్టాల్సిన అవసరం ఉంటుందా అనేది చూసుకొని ఆ ప్రొసీజర్ అనేది ఆ పేషెంట్కి సజెస్ట్ చేయడం జరుగుతుంది.